భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణంలోని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాడు తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ ఖమ్మం జిల్లాలో చేసిన ఆమరణ నిరాహార దీక్షకు మద్దతు పలికింది సిపిఐ అన్నారు. అప్పటి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కూడా ఈ ఉద్యమాన్ని తన భుజస్కంధాలకు ఎత్తుకొని కేసీఆర్ కు దీక్షను విజయవంతం చేసిన వ్యక్తి అని తెలిపారు. ఇక ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి పడుతున్న సమయంలో కమ్యూనిస్టు పార్టీగా మా పాత్ర మేము పోషించామని, దేశ ఆర్థిక సామాజిక వ్యవస్థలను భ్రష్టు పట్టిస్తున్న బీజేపీ పార్టీతో బీఆర్ఎస్ అంటకాగడం రాష్ట్ర ప్రజలను ఆలోచింపచేస్తున్న విషయం అన్నారు. ఇక తెలంగాణ ఉద్యమం సమయంలో కూడా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘాల నాయకులు చేసిన పోరాటాలు గణనీయమైనవని నారాయణ గుర్తు చేశారు. ఈ ఎన్నికల్లో కూనంనేని సాంబశివరావును గెలిపించుకోవాలని ఆయన కోరారు. రాష్ట్ర పార్టీ కార్యదర్శి మేము పోటీ పెట్టడం మేము సమర్థిస్తాము. అదే సందర్భంలో మేము పోటీ చేసేటంతా మీరు సపోర్ట్ చేయండి అడగలేదు. ఎందుకంటే మేము ఒకటి పోటీ చేస్తాం, వాళ్ళు 19 పోటీ చేస్తారు. మేము వాళ్ళు పోటీ సపోర్ట్ చేస్తే కాంగ్రెస్ పార్టీ చేస్తాయి. ఆ విషయంలో నిలబడతాము. మాకు ఎన్ని రిజర్వేషన్స్ కూడా ఈ కట్ లైన్ చూసుకున్నప్పుడు అభివృద్ధి చేస్తాం అమర్చటం. ఆ ప్రకారం వాళ్ళు మమ్మల్ని అడగలేదు, నేను చెప్పలేదు, దాని ప్రకారం జరుగుతూ ఉన్నాయి. కాబట్టి దాని గురించి పోతల దాన్ని విద్యాకట్లేదు మేము మంచి సంసారం చేసుకుంటా ఉన్నాం. అంటే ఇప్పుడు ఇది ఒకటి ఆంధ్ర సంధి వస్తాను కూడా కరెక్ట్గా బాగుంటుంది. ఎప్పుడు కానీ ఆంధ్ర తెలంగాణలో ఆంధ్ర ఏదో ఒక సైడ్ పోతుంది, ఏదో ఒక సైడ్ పోతుంది. ఇప్పుడు ఒకేసారి కాంగ్రెస్ అయిపోతుంది. కాబట్టి తెలంగాణలో అయితే మరి ఇప్పుడు ఆయన కూడా రాష్ట్ర కార్యదర్శి కమ్యూనిటీ కూడా ఆయన పాలేరులో పోటీ చేస్తున్నారు కాబట్టి పాలేరులో సిపిఐ ఆయనకి ఏమైనా సపోర్ట్ చేసాం.